తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు? ఎస్ అప్పారావు అండి. ఏం చేస్తుంటారన్న? నేను రైల్వే డ్రైవర్ అండి. ఎట్లా ఉంది ఇప్పుడు రాజమండ్రిలో ఎలక్షన్స్ బాగా హోరాహోరీగా ఉన్నాయి. ఇరు పార్టీ నాయకులు అటు భరత్ ఇటు వాసు ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరు మాటలు యుద్ధం జరుగుతుంది ఇద్దరి మధ్య. ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఇద్దరిలో? పక్కా భరతే నెగ్గుతారండి. భరత్. ఎందుకు పక్కా భరత్ నెగ్గుతాడు? స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయిందండి. ఎక్కడైంది? మారంపూడి దగ్గర. ఆ ఫ్లైఓవర్ ఈయన ముందైతే శాంక్షన్ అయింది కానీ ఎవరు చేయించలేదు. మురళీమోహన్ గారు ఎంపీగా నెగ్గినప్పుడు రాజమండ్రిలో ఏమీ లేదు, అసలు అలా ఏం చేసింది లేదు అసలు రాజమండ్రిలోనే. అలాగే బుచ్చి చౌదరి గారు నెగ్గారు, ఆయనకి ఓటేసాను నేను. ఆయన నెగ్గింది చేసింది ఏమీ లేదు. ఇప్పుడు వాసు గారు భవానీ గారు నెగ్గారు, ఎమ్మెల్యేగా నెగ్గింది ఆవిడ ఆదిరెడ్డి భవానీ గారు. ఆదిరెడ్డి రాఘవమ్మ గారు దీనికి చేశారు, మున్సిపల్ కమిషనర్ చేశారు చైర్మన్గా. ఆవిడ చేసింది ఏమీ లేదు, ఓన్లీ సొల్లు కబుర్లు తప్ప. వీళ్ళు అలా సొల్లు కబుర్లు చెప్పలేదు, ఒక అభివృద్ధి చూపించాడు, న్యాయం చేశాడు. ఏం చేశాడు అభివృద్ధి? అభివృద్ధి అంటే మన ఫ్లైఓవర్ వేసారు, రోడ్లు కూడా చాలా స్పీడ్గా వేసారు కదండి. తుమ్మలా మునిగిపోతుంది. అటువంటి దానికి మళ్ళీ మొన్న కాలువలు మొత్తం కొట్టించేసి మళ్ళీ కాలువలు పెద్ద పెద్ద కాలువలు కట్టించాడు. అంటే భరత్ ఏమీ చేయలేదు, ఎక్కడ బయటకే రాడు, మొత్తం టీడీపీ హయాంలోని ఇదంతా బాగా డెవలప్ అయిందని చెప్తున్నారు. ఎవరు అన్నారు? ఎక్కడైనా చలివేంద్రం ఓపెన్ అయితే మాత్రం వస్తాడు ఆయన. భరత్ చలివేంద్రం ఓపెనింగ్ కూడా వచ్చి చలివేంద్రం ఓపెన్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ ఎవడండి పిలిచేది? పిలిచి ఎవడండి మాట్లాడింది? ఎవడని ఏ నాయకుడైనా మాట్లాడా? ఏ నాయకుడు మాట్లాడలేదు, ఆయన మాట్లాడాడు భరత్. మామూలుగా సామాన్యులు వెళ్తే పట్టించుకుంటాడా భరత్? చాలా నంబర్ 1. అటు తాగేసి వెళ్ళినా కానీ మాట్లాడతాడు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని మాట్లాడతారు. ఆయన ఏమన్నా సరే గౌక్కున మాట్లాడి ఏదోటి చూస్తారు, చెప్తారు. మరి ఇక్కడ మరి ఎందుకు అందరూ భరత్ ఓడిపోతాడు వాసే నెగ్గుతాడు అంటున్నారు? మరి 4 ఏరియాలు తెలుగుదేశం పార్టీ అనండి పక్కా. ఎందుకంటే వెలమలు ఎక్కువ కాబట్టి, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, వెలమలు ఎక్కువ కాబట్టి. కానీ దాంట్లోనే కూడా దీంట్లో మిక్సింగ్ ఉంది. మేము వెలమలమే, ఆదిరెడ్డి వాసు తాలూకే. ఒకనొక టైంలో మున్సిపల్ ఆఫీస్లో నాకు పోస్టింగ్ కావాలంటే రాఘవమ్మ గారు ఇంటికి వెళ్తే ఆవిడ సమాధానం చెప్పలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాడితే మొన్న ఇలా జరిగిందన్నా అంటే, నీకే బీటెక్ అయిపోయింది కదా, జాబ్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చెయ్యి. అలా సరదాగా ఫ్రెండ్లీగా మధ్యాహ్నం జయరామ్ థియేటర్లో మాట్లాడాడు ఆయన. అలా ఉండాలండి. అంటే ఇప్పుడు క్రికెటర్ ధోని ఉన్నాడు, హైదరాబాద్లో మ్యాచ్ జరిగింది, ఓడిపోయింది. సిఎస్కే ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు ఏం చేశాడు? తెలుగు వాళ్ళు అందరినీ, వెంకటేష్ని కూడా మొత్తం అందరినీ పలకరించాడా లేదా? అలాగే ఈయన కూడా పలకరిస్తారు ప్రతి ఒక్కరిని కూడా. గెలుస్తారంటారు ఈసారి ఎమ్మెల్యేగా? నెగ్గాలి, నెగ్గి తీరాలి. ప్రజలు ఎక్కడ? కంపల్సరీ నెగ్గిస్తామండి, కంపల్సరీ.